పాఠశాల ఫీజు పెండింగ్ ఉందని యాజమాన్యం ఓ 4వ తరగతి స్టూడెంట్ ని స్కూల్ ముగిసినా ఇంటికి పంపకుండా స్కూల్లోనే కూర్చోబెట్టిన ఘటన మేడ్చల్ పట్టణంలోని ది క్రీక్ ప్లానెట్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ది క్రీక్ ప్లానెట్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఫీజు 1,00,000 కట్టాల్సి ఉండగా ఇటీవల తల్లిదండ్రులు 70,000 చెల్లించారు. కాగా మిగతా 30,000 బకాయి ఉండటంతో స్కూల్ యాజమాన్యం మంగళవారం పాఠశాలకు వచ్చిన స్టూడెంట్ ను సాయంత్రం స్కూల్ ముగిసినా తిరిగి ఇంటికి పంపలేదు. పైగా యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీజు చెల్లించినందుకు మీ పిల్లాడిని ఇంటికి పంపలేదని సమాచారం ఇచ్చారు. రేపు ఉదయం బకాయి ఉన్న ఫీజు మొత్తం చెల్లిస్తామని తల్లిదండ్రులు తెలుపగా 1 గంటలో ఫీజు చెల్లించాలని యాజమాన్యం హుకుం జారీ చేసింది. స్కూల్లోనే ఉన్న విద్యార్థి తనను ఇంటికి పంపాలని కడుపులో నొప్పిగా ఉందని తెలిపినా యాజమాన్యం కనుకరించలేదు. విద్యార్థి తండ్రి పాఠశాల వద్దకు వస్తున్నాడని తెలుసుకుని స్కూల్ యాజమాన్యం సిబ్బందితో బైక్పై విద్యార్థిని పంపేందుకు యత్నించగా అంతలో తండ్రి పాఠశాలకు చేరుకున్నాడు. కాగా ఫీజుల విషయంలో పలువురు విద్యార్థులను సైతం యాజమాన్యం ఇలాగే వేధిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పరీక్షలు ముగియకున్నా, విద్యా సంవత్సరం ముగియకున్నా పాఠశాల యాజమాన్యం ఫీజుల విషయంలో వేధింపులకు పాల్పడడం సరికాదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్కూల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆల్రెడీ వన్ ఇయర్ ఫీజు 1,00,000 రూపాయలు నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులో నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీక్ మెర్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది. 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను. నేను ఇక్కడ నుంచి 3 గంట పడుతుంది నాకు రావాలకి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్తున్నాడు ఓకే. మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు వాళ్ళు. छोटू क्या हुआ? अंकल बोले कि मैं आपको छोड़ दूं। साइड ही बैठे, बस में नहीं बैठाया पूरा बोल क्यों नहीं बैठाया बताओ। क्योंकि ये वो बोले कि ये अभी आपका फीस नहीं भरा है इसलिए। कैसा फीस? कै का फीस? ये वो बस फीस। कितना भरने के लिए बोला आपको? पता नहीं, पापा को बोले। तेलुगु आते आपको? हाँ आता है। तेलुगुలో చెప్పేమైందో? वो क्या बोलते हैं वो పొద్దున్న స్కూల్కి ఎట్లా వచ్చినావు? बस तो ఏ బస్సు? 108 మన స్కూల్ బస్ బార్ బస్ బోలో స్కూల్ బస్ లో వచ్చినా. స్కూల్ బస్లో ఎక్కడి నుంచి వచ్చినావు స్కూల్ బస్కి? మేడ్చల్ టీచర్స్ కాలనీ రతంశాల. ఇప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఏమన్నారు? చెప్పిర్రు నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా ఆయన వస్తాడు. ఇంటికి పంపించలే స్కూల్లో బస్లో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు మరి? ఆడ కూర్చున్నా. ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేశారు సారు? ఆయన చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి. ఏం పేరు సార్ పేరు? తెలియదు. సరే ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి. కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.